హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ మల్టీవర్స్. ఈరోజు మీకు ఒక మంచి స్నాక్ చెప్పేస్తానండి. క్రిస్పీగా, క్రంచీగా, స్పైసీగా, జ్యూసీగా ఉండే మన చికెన్ వింగ్స్ చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దామా. అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లోనే ఉంటాయి, చేసుకోవడమే లేట్. మరి చూసేయండి. దీనికోసం నేను ఒక 250 గ్రామ్స్ వింగ్స్ తీసుకున్నాను. అందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్గా దంచి వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగా ఒక్క చెక్క నిమ్మకాయని పిండి వేసుకోండి. ఆ కోటింగ్ మొత్తం మన చికెన్కి బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఇది కలిసిన చికెన్ని మనము ఒక 1 అవర్, మ్యాక్సిమం 1 అవర్ మనము ఫ్రిడ్జ్లో పెట్టండి. అంతకు మించి ఎక్కువ పెట్టినా కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత అది మనం తీసి 1 అవర్ తర్వాత పక్కన పెట్టుకొని మనం ఒక ప్లేట్లోని 4 టేబుల్ స్పూను మైదా, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగా 2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి. మొత్తాన్ని కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం చికెన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక్కొక్కటిగా ముంచుకొని మనము ఒక ప్లేట్లోని పెట్టుకుంటాం. మొత్తం అన్ని చికెన్ పీసెస్కి మనము ఆ పౌడర్ని కోట్ చేసుకొని మనం మొత్తాన్ని ఒక సైడ్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది పెట్టేసుకునే లోపే ఆయిల్ని హీట్ చేసేసుకుందాం. హీట్ కొంచెం అయ్యేసరికి మనము అన్ని చికెన్ పీసెస్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోని క్రంచీగా వేపుకోవాలి. మనం లో ఫ్లేమ్లో వేపుకుంటే చికెన్ బాగా కుక్ అవుతుంది అనమాట. బాగా వేగిపోయిన తర్వాత చూసారా, చాలా బాగా కుక్ అయింది. నాకైతే నేను మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకున్నా. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకున్నా. కొంచెం సోయా సాసు, అలాగే హాట్ టమాటో సాస్ని కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి ఒక్కసారి టాస్ చేసుకుంటే ఇంకా అంతేనండి. జ్యూసీగా తయారయ్యే వింగ్స్ మన ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితేనే ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇది ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.